ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొలగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిరంజీవి స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం. మొదటిసారి కదా కేసీఆర్ గారిని తిట్టకుండా, ఒక్క మాట కూడా తిట్టకుండా, ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, అర్జున్ రెడ్డి అనుకుంటా, నేను ఇక్కడ ఉన్న జూనియర్స్ వాళ్ళకి నేను ప్రతి చెప్తా ఉన్నా, ఒక్క ముక్క ఇంగ్లీష్ మాట్లాడకుండా నేను తెలుగులో అనుకుంటా మాట్లాడతారు కదా డైలాగు. యాజ్ టీజ్గానే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక బూతు తిట్టకుండా పద్ధతిగా మాట్లాడతాను అనుకుని రేవంత్ ముఖంలో ఏదో ఒక చిన్నపాటి సంతోషం, ఒక రకమైన మర్యాద, ఒక రకమైన భయం అనేది ఆయన ముఖంలో కనబడుతుంది. ఫస్ట్ టైం కదా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మీరు 10 ఏళ్ల పాటు చల్లగా ఉండాలి, 10 ఏళ్ల పాటు మీరు వాకింగ్ చేయండి, మా పరిపాలన చూడండి. ఫస్ట్ టైం నేను లెక్కన చెప్తా, రేవంత్ రెడ్డి ఈ టైంలో మాత్రం రేవంత్ రెడ్డి ఇదే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి బాధ్యతగా మొగోడే. వింటున్నారా? రేవంత్ రెడ్డి బాధ్యతగా మొగోడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంత గొప్ప కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తీసి నడిపించి ఈరోజు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థని 2,36,000 కోట్ల రూపాయల దాకా ఉండే మన ఆర్థిక వ్యవస్థని తీసుకెళ్లి 3 కోట్ల దాకా చేయబోయే అంత గొప్ప కేసీఆర్ని ఓడించిన రేవంత్ రెడ్డి మగోడే అని అంటారనుకున్నారా? నేను అనను. ఎందుకంటే నేను ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, ఏం మొహం పెట్టుకొని నేను 2034 సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా ఉంటా, 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు మీరు వ్యాయామం చేయండి, ఆ స్వామి గారి యొక్క మాటలు వినండి, ప్రశాంతంగా ఉండండి, కడుపులో విషయం పెట్టుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, బాగానే ఉంది, యు ఆర్ గుడ్. ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడో అట్లా మాట్లాడినావు, గ్రేట్ పర్సన్, యు ఆర్ ద గ్రేట్. నేను చెప్తున్నా. అయితే ఎందుకని ఏ లెక్కన నీకు 2034 వరకు ప్రజలు 10 ఏళ్ల పాటు నీకు పట్టం కట్టాలి? దేనికోసం చెప్పు, ఒక్క లెక్కని చెప్పు. తులం బంగారం ఇచ్చినందుక, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసినందుక, లేకుంటే ఓట్ల మధ్యలో రైతు బంధు వేసినందుక, లేకుంటే రుణమాఫీ పేరుతో అందరి దేవుళ్ళ మీద ఓట్లేసినందుక, ఈరోజు ప్రతి చోట స్కామ్ జరిపినందుక, ఈరోజు హైదరాబాద్లో భూములు అమ్ముకున్నందుక, లేకుంటే ప్రజలు హింసిస్తున్నందుక, యూరియా దొరకనందుక, లేకుంటే దేనికోసం నీకు 10 ఏళ్ల పాటు ఓటేయాలో ఒక్క రీజన్ చెప్పు. రేవంత్ రెడ్డి గారు చెప్పండి అండి, ఒక్క రీజన్ చెప్పండి, ఒకే ఒక్క రీజన్ చెప్పండి. ఎంత చల్లగా మాట్లాడారు సార్ మీరు. అదే మోదాలు అట్లా మాట్లాడి కేసీఆర్ గారు మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో, మీరు తెలంగాణని తీసుకొచ్చుడు చాలా గొప్ప, ఈరోజు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే మీరు చాలా గొప్పోళ్ళు, ఈరోజు మీ పాదాల మొత్తం పాలతో కడిగి నెత్తి మీద పోసుకున్నా కూడా మా పాపాలు పోవు, అట్లాంటి పాపాత్మలు మేము అనుకుని నెత్తిలో నీళ్ళు పోసుకొని వచ్చి చక్కగా పరిపాలన చేసుకుంటే నువ్వు 10 ఏళ్ళు లేదు అయ్యా, 50 ఏళ్ళ దాకా నువ్వే ముఖ్యమంత్రివి. 10 ఏళ్ళు లేనిది 50 ఏళ్ళ దాకా నువ్వే ముఖ్యమంత్రివి. నువ్వు పరిపాలించింది లేదు, మాట్లాడితే ఢిల్లీకే పోతా అంటివి, లేదంటే వేరే యొక్క దేశాలకు పోతా ఉన్నవి. ఇంకా నువ్వు రాష్ట్రంలో ఆడున్నావు. మళ్ళీ కేరళలో ఎన్నికలకు 1000 కోట్లు ఆడిస్తావు, రాహుల్ గాంధీకి డబ్బు లేదు, ఆయనకు 1000 కోట్లు ఇస్తావు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చిప్పబట్టి అడుక్కోవాలి, మళ్ళీ నీకు ఓటేయాలి. అంతేనా అంటున్నా. నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు నిజంగా నువ్వు ముఖ్యమంత్రివి అయితే చక్కగా పరిపాలన చేసి, నేను చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూశారా, నేను చేసిన పనులకు మీకు నచ్చితేనే నాకు ఓటేయండి, లేకుంటే ఒక్క ఓటు కూడా వేయకండి దమ్ము, ఆ యొక్క ధైర్యం అట్లా చెప్పి మాట్లాడు, అప్పుడు ఒప్పుకుంటారు. యాస్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మొగోడు దిగిండు, ఆ మొగోడు రేవంత్ రెడ్డి అని అంటారు. అన్నారు కదా, అంతేనే కదా. ఆ లెక్కన పని చేసి సక్రమంగా పరిపాలన చేసిన తర్వాతనే నువ్వు ఏం చేస్తావు ఇక నీ ఇష్టం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా తిట్టకుండా చెప్పి నువ్వు బాగానే ఉంది. భగవంతుడి దయ వల్ల రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు, ఆయన బుద్ధి, ఆయన మాటలు కొంచెం మారితే బాగుంటుంది. నువ్వు పరిపాలన చేయకుండా పర్వాలేదు, కానీ మాటలైనా కొంచెం పద్ధతిగా మాట్లాడు. పక్క రాష్ట్రం వాళ్ళు, లేకుండా మన రాష్ట్రానికి వలస వచ్చిన
కొందరు మహానుభావులు వాళ్ళని చూసి నవ్వుకుంటారు, నేను చూసి ఇజ్జత్ పోతుంది ఎక్కడ పోయినా కూడా. రేవంత్ రెడ్డి అని చెప్పుకోలేకపోతున్న ముఖ్యమంత్రి పేరుని అంత పరువు తీయకు, చచ్చిపోవాలనిపిస్తుంది కొన్ని సమయంలో. నీ పేరు చెప్తా ఉంటారు, వాళ్ళు చేసే అవమానాలు చూస్తూ ఉంటే ఘోరం అనిపిస్తుంది పరిస్థితి. అవసరమా రేవంత్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఇకైనా మారండి, మంచి పనులు చేయండి. 30 ఏళ్ళ కర్మ, 2099 వరకు నిన్నే గెలిపిస్తాను, 99 దాకా నిన్నే గెలిపిస్తాను. ఎవడైనా వద్దంటే నేను నన్ను అడుగు, సరేనా? మంచిగుండు, పరిపాలన బాగా చెప్తాక చేయి.